అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యెస్ఎస్4 తెలుగు వ్లాగ్స్. 4 డేస్ నుంచి ఇంట్లో దీపం పెట్టట్లేదు. ఇంకా ఫిఫ్త్ డే అనమాట ఈరోజు. ఇంక దేవుని సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు కామెంట్స్‌లో ఒక సిస్టర్ అడుగున్నారు. పీరియడ్ తర్వాత మీరెలా అన్నీ క్లీన్ చేసుకుంటారు అని చెప్పి. ఫోర్త్ డే ఒకసారి హెడ్ బాత్ చేసేసి ఇంట్లో బెడ్ షీట్లు, ఇంకా కాళ్ళ పట్టులు, ఇంట్లో క్లీనింగ్ అంతా చేసేసుకుంటానండి. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసాక మళ్ళీ ఫిఫ్త్ డే ఒకసారి హెడ్ బాత్ చేసుకొని, దేవుని దగ్గర సామాన్లు ఇవన్నీ తోముకొని, పటాలన్నీ శుభ్రం చేసేసుకొని దీపం పెట్టేసుకుంటాను. ఫిఫ్త్ డే దీపం పెట్టేసుకుంటాననమాట నేను. అంటే ఒక్కో చోట ఒక్కోలా చేస్తుంటారు. మాకు ముందు నుంచి ఇదే అలవాటనమాట. ఇంకా నేను ఇంట్లో ఒక పక్కన కూర్చోవడం అంటూ జరగదు. అన్నీ నేనే ముట్టుకోవాలి, నేనే చెయ్యాలి కాబట్టి, ఇంక ఇవన్నీ తోమేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు జల్లేసుకొని పూజ స్టార్ట్ చేసుకుంటానండి. ఇంక అట్లా ఉండడం అంటూ అవన్నీ జరిగే పనులే కాదు. ముందు నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లోతో కూడా ఆ ప్రాసెస్ అంతా లేదనమాట. అదే అలవాటు అందరికి కూడా మాకు. ఇంకా అదే విధంగా నేను ఫాలో అయిపోతా ఉంటాను. ఇంకొకసారి పసుపు నీళ్ళు జల్లేసుకొని దీపం పెట్టేసుకోవడమే. ఇంకా దగ్గరగా విగ్రహాలు చూపించమని అడుగున్నారండి ఒక సిస్టరు. మీరు ఆ కామెంట్ పెట్టేటప్పటికి ఇది షూట్ చేసేసుకో అన్నాను నేను. అందువల్ల ఈ వీడియోలో దగ్గరగా చూపించలేకపోయాను. నెక్స్ట్ టైమ్ తప్పకుండా చూపిస్తాను. ఇంతకుముందు మన వీడియోస్‌లో కూడా చూపిచ్చున్నాను. పెద్దగా నా దగ్గర విగ్రహాలంటూ ఏం లేవండి. ఇక్కడ ఈ గణపయ్యని చూసారు కదా! ఆయన్ని మాత్రం నేను హైదరాబాద్‌కెళ్ళినప్పుడు శిల్పారామంలో తీసుకొచ్చుకున్నాను. ఇంకా అలాగే చిన్న లక్ష్మీ అమ్మవారు, ఒక బుజ్జి గణపయ్య, ఇంకా చిన్ని గోమాత ఉంటారు నా దగ్గర. అంతే విగ్రహ రూపంలో ఉండేవి. అవి కూడా చాలా చిన్న సైజులో అండి. నెక్స్ట్ టైము నేను దగ్గరగా చూపిస్తాను. మీరు అడిగేటప్పటికి నేను ఈ వీడియో షూట్ చేసేసుకున్నాను అందువల్ల. ఇంక మీకు మా పూజా మందిరం గూడా చాలా ఇష్టమని జెప్పి ఇంతకుముందు గూడా కామెంట్స్‌లో చెప్పున్నారండి. ఇంకా నేనవన్నీ బొట్లు పెట్టి ఇంక పూజ చేసేసుకుందాం అనేలోగా ఇంక మా వారు రెడీ అయ్యొచ్చేసారు. అప్పటికే పాపం లేట్ అయిపోయిందిలెండి. ఇంక పాప గూడా ఆకలి అంటుందనమాట. ఇంక సరే ఇంక వీళ్ళకి టిఫిన్ చేసేద్దాము. ఇడ్లీ అయితే ఈజీగా అయిపోద్దని జెప్పి ఆ రోజు ఇడ్లీ పెట్టుకున్నాననమాట. ఇడ్లీ ప్రోగ్రామ్. ఇంకా ఎగ్స్ అవన్నీ ఉడకబెట్టలేదు ఆ రోజు. ఇంక మళ్ళీ నేనవన్నీ ముట్టుకోవాలని చెప్పి, ఇంక ఇడ్లీ వేసేస్తున్నాను. ఇంక ఇడ్లీలోకి రెడీగా కారప్పొడి ఉందనమాట. ఇంక కాస్త నెయ్యి వేసి పాపకి కారప్పొడి వేసిచ్చేసాను మా వారికి కూడా. ఇంకా ఈ ఇడ్లీ కుక్కర్ గురించి కూడా ఇంతకు ముందు అడుగున్నారు. ఆన్‌లైన్‌లో తీసుకోమంటే లింక్ పెట్టండి. చిన్నగా బావుంది కుక్కర్ అని జెప్పి. ఇది మాకు నెల్లూరులోనే పెద్ద బజార్‌లో స్టీల్ సామాన్లు, ఇత్తడి సామాన్లు అన్నీ దొరుకుతాయి అటువైపు. అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఈ పెళ్ళప్పుడు అమ్మది ఇచ్చిందనమాట. సేమ్ ఇలాంటిదే ఒకటి. అది చాలా రోజులు అదే వచ్చింది. తర్వాత అడుగు పాడైపోయిందనమాట. ఇంకా బాగా నల్లగా అయిపోయి ఉండేసరికి ఈ కొత్తింట్లోకొచ్చినప్పుడు ఇంకా దాన్ని తీసేసి ఇది కొత్తది చిన్న సైజులో తీసుకున్నాను. కరెక్ట్‌గా 4 ప్లేట్స్ 4 ప్లేట్స్ ఒస్తాయి. అడుగుది పెద్దగా పెట్టననమాట. బాబొచ్చినప్పుడే పెడతాను. పైన 3 ప్లేట్లు పెడతా ఉంటాను. ఇంక ఈరోజైతే వీళ్ళిద్దరికీ వేయిచ్చేసాను. నేను ఒకేసారి లంచ్ చేసేస్తాను అందువల్ల. ఇంకా అలాగే క్లీనింగ్ విషయాలు వీటికి ఈ విషయానికొస్తేనండి, మనం ముందు నుంచి మన అమ్మ వాళ్ళు ఎలా ఫాలో అవుతారో, అలాగే ఫాలో అయిపోతా ఉంటాను నేను. ఇంక దేవుని దగ్గర పూజ విషయానికి గూడొస్తే ఇలాగే చెయ్యాలి, ఇట్లాగే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్గిపెట్టెతో దీపం వెలిగించకూడదు, నైటీలో దీపం పెట్టకూడదు. ఇవన్నీ రూల్స్ పెట్టుకోనండి. ఎందుకంటే పొద్దున పూటైతే నాకిప్పుడు శారీలో దీపం పెట్టుకోవడానికి వీలవుతదండి. అది సాయంత్రం 6 గంటలకు దీపం పెట్టుకుంటాను కదా! ఆ టైంకి నేను స్నానం చేసేస్తాను. అప్పుడు మళ్ళీ ఇంకో శారీ కట్టుకోలేను గదా! నైటీ వేసేసుకొని దీపం పెట్టుకుంటాను. అంటే దీని గురించి ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు. అంటే ఇక మళ్ళీ శారీ కట్టుకోలేను అందుకోసం అనమాట. కాలానికి అనుగుణంగా అన్ని మార్పులొచ్చాయండి. వస్త్రధారణలో, మాట తీరులో, వేషధారణలో అంతా మార్పులొచ్చాయి. దాంతో వస్త్రధారణలో వచ్చిన ఈ మార్పుల్లో భాగంగానే నైటీ గూడా ఒకటనమాట. అది ఎక్కడ అసభ్యకరంగా ఉండదులెండి. నీట్‌గా కప్పి ఉంచే వస్త్రమే నన్నడిగితే. కాకపోతే మనం దానిలో ఎక్కడికి బయటికి వెళ్ళిపోవట్లేదు కదా! అమ్మో! దీని గురించి చాలా చర్చలే జరుగుతా ఉంటాయి. సోషల్ మీడియాలో ముఖ్యంగా. ఇంక మళ్ళీ సాయంత్రం ఇంకొకసారి శారీ కట్టుకొని ప్రతిరోజు అలాగే దీపం పెట్టాలి అనే ఖచ్చితమైన కాన్సెప్ట్ ఉన్నిందనుకోండి, అసలు ఈవినింగ్ దీపమే పెట్టుకోలేను నేనైతే నా మటుకు. ఏదైనా సరే నేననుకుంటాను ఉతికిన వస్త్రమే గదా! అని చెప్పి అనుకుంటాను. వ్రతాలు అలాంటప్పుడు ఎలాగో మనం పట్టు వస్త్రాలే ధరిస్తాం కదండీ! మనము ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సింది మన మనసు మంచిగా ఉందా లేదా? మనం ఇంకొకళ్ళని మాట ద్వారో, చేత ద్వారో బాధ పెట్టకుండా మనం మంచి వేలో ఒక 10 మనకు చేతనైతే ఒకళ్ళకి సహాయం చేస్తున్నామా లేదా? ఒకరిని మాటతో ఇబ్బందికరంగా మాట్లాడకుండా మన పని మనం చేసుకుంటూ పోయి భగవంతునికి కూడా
మంచిగా మంచి మనసుతో పూజ చేసుకుంటే ఆయనకన్నీ తెలుసండి. నేనైతే అదే ఫాలో అవుతాను. ఇంకా అగ్గిపుల్లతో దీపం వెలిగించకూడదు. ఇలాంటి రూల్స్ కూడా నేను నా వరకు నేను పెట్టుకోనండి. నాకొచ్చిన వేళనే పూజ చేసుకుంటాను. సింపుల్‌గా పటాలు కూడా ఎక్కువ ఎక్కువ పెట్టుకోను. ఆహ్, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారు, గణపయ్య, ఇంకా బ్రహ్మంగారి తాతుంటారు. ఇంక అంతేనండి. పెద్దగా విగ్రహ రూపాల్లో కూడా పెద్దగా లేవు నా దగ్గర. ఇంక ఈ కృష్ణయ్య ఎలా వచ్చారో నేను వీడియోలో చెప్పున్నాను గదా! ఈ కృష్ణయ్య కూడా మన ఇంటికి ఇట్లా వచ్చారనమాట. ఇంక అంతే అనమాట. మన ఇంట్లో సింపుల్‌గా ఇలాగా ఇంక క్లీనింగ్ ఇవన్నీ కూడా అలా చేసుకుంటానండి. ఇంక ఈరోజు బయటికెళ్ళేదుంది. ఇంకొకేసారి సింపుల్‌గా ఈ కొబ్బరి పాలు రైస్ చేసేస్తున్నాను. అది ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నిందనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని నేను దేవునికి కొట్టిన కొబ్బరి చిప్పలు ఉంటాయి గదా! ఇంక సరే ఆ కొబ్బరి పాలు తీసేసి ఇంక వెజిటబుల్స్ అన్నీ వేసి కొబ్బరి పాలన్నం వండేస్తున్నాను. చాలా బావుంటది ఇట్లా. కొబ్బరి పాలు యాడ్ జేస్తే మంచిగా వెజిటబుల్ రైసు చాలా రుచిగా అనిపిస్తది. పచ్చి కొబ్బరి అందుబాటులో ఉంటే మాత్రం తప్పకుండా అలాగే యాడ్ చేసి వండుతాను నేను. గ్రీన్ పీస్ కూడా వేస్తాను బావుంటాయి. ఈరోజు బీన్స్ మిస్ అయ్యాయండి. బీన్స్ గూడా ఉంటే బావుండేది. ఇంకా ఏదో ఒకటి అర ఉండవు కదా! తప్పకుండా పుదీనా వేస్తే ఇంకా బావుంటది ఇందులో. రీసెంట్‌గా నేను ఒక ఫంక్షన్‌కి అటెండ్ అయ్యానండి. అక్కడ మాకు తెలిసినావిడ. దూరపు బంధువులవుతారు. పెద్దావిడ. ఆవిడని చూడగానే వెళ్లి పలకరించాను నేను. అసలు ఎంత ఆప్యాయంగా గుర్తుపట్టలేకపోయారు ఫస్ట్ నన్ను. తర్వాత పలానా పలానా ఆవిడ కూతురినండి అమ్మా అని చెప్తే గుర్తుపట్టి అసలు ఎంత ఆప్యాయంగా అసలు ముద్దులు పెట్టుకుంటూ, "ఎలా ఉన్నావు నాయనా? బాగున్నావా? బిడ్డలెలా ఉన్నారు? ఏం చదువుతున్నారు?" అసలా ఎంత ఆప్యాయంగా పలకరించారో. రానున్న రోజుల్లో అండి ఈ పెద్దవాళ్ళ తరం వెళ్ళిపోతే అసలు పలకరింపులే ఉండవు అనిపిస్తుందండి నిజంగా. మన పెద్దవాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతా ఉంటే, నాకు తెలియకుండానే మైండ్‌లో అదనిపిచ్చింది. నిన్న నైటు అక్కడికెళ్ళేసొచ్చాక నాకదే గుర్తొచ్చింది. అలాంటి ఆప్యాయతలు, ఆప్యాయంగా పలకరించే పలకరింపులు ఇవన్నీ రానున్న రోజుల్లో దూరమైపోతాయి అనిపిచ్చిందండి నిజంగా. నిజమే కదా! ఆ రోజులు మళ్ళీ మనకి రావండి. తిరిగి రావింక. ఇంక ఆ తరం వెళ్ళిపోతే నెక్స్ట్ జస్ట్ ఒక ఫంక్షన్‌కి వెళ్ళినా జస్ట్ హాయ్, హలో, ఒక నవ్వు. అంతే ఇంకా ఆప్యాయంగా పలకరించే పలకరింపులే ఉండవు అనిపిచ్చింది నాకు నిజంగా. ఎందుకో అది షేర్ చేసుకోవాలనిపిచ్చింది మీతో. ఇంక ఇంట్లో ఆ పనులన్నీ చేసేసుకొని ఇంకా మాకు పూల మార్కెట్ ఉంటది. అక్కడికొచ్చాను. ఇంక ఎలాగో ఇటువైపు ఎందుకొచ్చానంటే ఇవాళ ఎండుమిరపకాయలు ముఖ్యంగా ఎండుమిరపకాయలు, కారం నిండుకుందనమాట. ఇంక నాకు గానుగలోనే నూనె తీసుకొచ్చుకుంటాను. దేవుని దగ్గర పెట్టే దీపం నూనె గానీ, నేను తలకి పెట్టుకునే హెయిర్ ఆయిల్ కానీ అవన్నీ. ఇంకా అలా అక్కడికొచ్చినప్పుడు ఎలాగో ఇక్కడికి దగ్గరలోనే మాకు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గరలోనే అనమాట అవన్నీ కూడా. ఇంక ఎలాగో ఇక్కడికొచ్చాను గదా! ఇంకా పూలు ఇవన్నీ తీసేసుకున్నాను. ఇంకొంచెం ఎక్కువ మొత్తంలోనే తీసేసుకుంటాను. కొంచెం తక్కువకే వస్తాయి. ఇళ్ళ దగ్గరకొచ్చేవాళ్ళు కొంచెం ఎక్కువ రేటే చెప్తా ఉంటారు గదా! అందుకని ఇక్కడ ఒక కిలో వరకు తీసేసుకున్నాను. మునక్కాయలు ఫ్రెష్‌గా ఉంటే ఒక 20కి 4 కట్టలు కట్టి పెట్టుంటే అవ్వ దగ్గర తీసుకున్నాము. ఇంకా తులసి మాల గూడా కృష్ణయ్య కోసం తులసి మాల గూడా తీసుకున్నాను. చాలా కొంచెం ఇస్తున్నారండి అసలు. ఇంకా సరే మనకి అవసరమవుతుంది. అప్పుడు ఇబ్బందవుతుందనమాట. అస్తమానం ఇక్కడికొచ్చి తీసుకొచ్చుకోలేకపోతున్నాము. ఇంక అందుకని చెప్పి ఇంకా బయట మొక్కలేసే ప్లేస్‌లో ఈ తులసి విత్తనాలు జల్లేద్దాము. నిండుగా తులసి మొక్కలొస్తాయి. ఎలాగో వేరే మొక్కలు పెడితే అసలు ఆవులవి తినేస్తున్నాయి బయట ఉండనివ్వట్లేదు. ఇంకా ఎలాగో నాకు తులసి మాల అవసరం అవుతుందని జెప్పి ఇంకా వేసుకుంటున్నానక్కడ. ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్పి అంటారు మాకు పెద్దవాళ్ళప్పటి నుంచి లేదనమాట. అందుకని నేను ఇంట్లో పెట్టుకోలేదు తులసమ్మని. ఇంకా ఇది స్టౌనస్‌పేటకొచ్చేసానండి. అక్కడే ఆత్మకూరు బస్ స్టాండ్ అపోజిట్‌లోనే స్టౌనస్‌పేట ఉంటది. నిజానికి ఇంతకుముందు ఈ స్టౌనస్‌పేటకి దగ్గరగా మేము ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చి సామాన్లు ఇవన్నీ తీసుకునేవాళ్ళమనమాట. ఇంకా ఈ మధ్య మేము దూరంగా వచ్చేసున్నాం. ఇంకా అస్తమానం ఇక్కడికి రాలేక డీమార్ట్‌కి వెళ్ళిపోతున్నాము. కానీ డీమార్ట్‌లో సరుకులు అంత ఫ్రెష్‌గా ఏమి ఉండవండి. ఆల్రెడీ వాళ్ళు కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టుంచుతారు కదా! అంత ఫ్రెష్‌గా ఉండవు. ఇవైతే బయటుంచినా సరే పెద్దగా మనకు పురుగు రావన్నమాట. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి వీళ్ళ దగ్గర. తప్పకుండా ఎండుమిరపకాయలు కారం పట్టించుకోవాలన్నా, పసుపు కొమ్ములు ఇవన్నీ ఇక్కడికొచ్చే తీసుకొచ్చుకుంటాను. ఎంత తాజాగా ఉంటాయో. ఇంకా సమ్మర్ గూడా వచ్చేస్తుంది గదండీ! ఇంకా జావ ప్రిపేర్ చేస్తాను నేను. ఇంకా టిఫిన్స్ ఏముండవు ఇంట్లో. ఇంకా రాగి పిండి, రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ తీసేసుకొని
వీటితోని నేను మిల్లు పట్టించుకొని పొడి రెడీగా ఉంచుకుంటాను. ఇంకా అవన్నీ కూడా తీసేసుకున్నాను ఆ రోజు. ఇంకా ఈ అన్న ఇక్కడ వేరుశెనగ పప్పులు చాలా బాగున్నాయమ్మా చూడండి, టేస్ట్ చూడండి అని చెప్పి ఇస్తున్నాడు. అంటే ఆల్రెడీ వేయించి పోసేస్తున్నాడనమాట. మాకింట్లో బోలెడుంటాయన్నా వద్దు అని చెప్తున్నాను. ఊరికే రుచి చూడమ్మా అని చెప్పారు. చాలా మంచి అన్న, ఇక్కడే తీసుకుంటా ఉంటాను. కాకపోతే చాలా నెమ్మదస్తుడండి. చాలా నిదానంగా ప్యాక్ చేస్తారనమాట. ఇంకా లిస్ట్ అంతా ఇచ్చేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని ఇంకా అక్కడ వేరే దగ్గరకొచ్చాను. డ్రై ఫ్రూట్స్ కూడా చాలా బావుంటాయండి ఇక్కడ. అసలు ఎంత తాజాగా ఉంటాయో. ఇటువైపు వచ్చినప్పుడు తప్పకుండా డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడే తీసేసుకుంటాను. ఇంకా గానుగ నూనండి ముఖ్యంగా. నేను ఈ గల్లీలోకొచ్చేది గానుగ నూనె కోసం అనమాట. ఫ్రెష్‌గా కొబ్బరి నూనె, ఆముదం, ఇంకా మన దీపం నూనె, నువ్వుల నూనె ఇవన్నీ కూడా ఫ్రెష్‌గా దొరుకుతాయనమాట. ఇంకా 2 నెలలకొకసారి వచ్చినప్పుడు తప్పకుండా ఇవన్నీ ఇక్కడ తీసేసుకుంటాను. నేను హెయిర్ ఆయిల్‌లేనే ప్రిపేర్ చేసుకుంటాను కదా! ఇంక అందుకోసం 1 కిలో కొబ్బరి నూనె, ఒక పావు కిలో ఆముదం తీసుకున్నాను. నేను ఎట్లా ప్రిపేర్ చేస్తానో నెక్స్ట్ వీడియోస్‌లో తప్పకుండా చూపిస్తానులెండి. ఇంతకు ముందు గూడా అడుగున్నారనమాట. నా హెయిర్ కేర్ గురించి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారని చెప్పి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో వివరంగా చెప్తాను. ఇంక ఇవన్నీ తీసుకున్నానిక్కడ. చాలా బాగా నీట్‌గా మంచి సువాసనతో బావుంటాయండి ఆయిల్ మాత్రం. నేను కొబ్బరి నూనె గానుగ ఇంకొక అన్నుంటారు అక్కడ తీసుకుంటాను. ఈరోజు ఎందుకో అన్న లేరు, క్లోజ్ చేసేసుంది. ఈవిడ దగ్గర కూడా బావుంది ఫ్రెష్‌గానే. ఇంక ఇవన్నీ ఇక్కడ తీసేసుకొని, ఇంకా పసుపు కొమ్ములు మాకు ఇంటి దగ్గర మిల్లు లేదు. ఉన్నా గానీ ఆడించడం నాకెందుకో ఇక్కడ మాకు ఇంటి దగ్గరలో నచ్చదనమాట. ఇంగిక్కడే వేయించేసుకున్నాను. ఇదిగోండి వేరుశనగ నూనె, నువ్వుల నూనె, ఆముదము, అన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయిక్కడ ఫ్రెష్‌గా. బాగా దొరుకుతాయి చక్కగా మంచి సువాసనతో. ఇంక ఇవన్నీ తీసేసుకొని, ఇంకా పసుపు కొమ్ములు గూడా చాలా రకాలున్నాయి వాటిల్లో. క్వాలిటీ, మంచి క్వాలిటీ ఉండేవే తీసుకొని, నేను పసుపు విడిగా కొనుక్కోనండి. ఇట్లాగే మిల్లు పట్టిచ్చేసుకొని, ఫ్రిడ్జ్‌లో స్టోర్ జేసేసుకుంటాను. ఎప్పటికప్పుడు కావాల్సిన వరకు నేను డబ్బాలో పెట్టుకుంటాననమాట. ఇట్లా ఇక్కడే మిల్లులో వేసేసుకున్నాను. ఇంక వెంటనే మూట కట్టేయకూడదండి. అది మళ్ళీ కలరు ఇదవుతది కాబట్టి, ఇంక ఇట్లాగే కవర్‌లో ఎత్తుకెళ్ళి ఇంట్లో ఆరబోసుకున్నాననమాట. ఇంకా కారము ఇదంతా గూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. అదండి ఇవాల్టి వీడియో. ఉంటానండి. థాంక్ యూ.